హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాల్ అవర్ ఛానల్. మేము అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి. ఈ మ్యూజియం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదివరకు కూడా మేము 2-3 సార్లు అయితే ఈ మ్యూజియం చూసాము. ఇప్పుడైతే ఈ మ్యూజియం ఎలా ఉంది, లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ టికెట్ అయితే పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు అండి. దాంతోపాటు మనకి ఇక్కడ అడ్వెంచర్స్ అంటే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సైక్లింగ్ అనగా, బోటింగ్ అనగా, అలా దేనికి ఏది తీసుకోవాలంటే దానికి ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ అరకు తాలూకా నమూనాలు అయితే ఇక్కడ పెట్టున్నాయండి. చాలా చాలా బాగుంటాయి. ఇది మేమైతే ఈ యారో షూటింగ్ అయితే తీసుకున్నారు మా వాళ్ళు. ఇదిగో ఫుల్ ఫోర్స్. వెరీ గుడ్, వావ్, సూపర్. వావ్ వావ్ వావ్, సూపర్. వావ్. ఇప్పుడు గార్డెన్ అంతా చూడండి ఎంత బాగుంటుందో, గ్రీనరీగా చాలా బాగుంటుందండి. ఇది మ్యూజియం అయితే ప్రతి ఒక్కరు అరకు వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ అండి ఇది. ఈ బొమ్మలు చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో. చాలా కళ్ళు అంటారు కదా, తాటికళ్ళు అంటారు కదా, అది ఎంత తాటికళ్ళు తాగుతున్నట్టు ఈ బొమ్మ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఆ చెట్టు మీద మనిషి కూర్చున్నట్టు తాటికళ్ళు తీస్తున్నారు. చాలా న్యాచురల్గా ఉన్నాయి బొమ్మలు అయితే. అదే తాటికళ్ళు కూడా అంటారు కదండి. జీరుగు కళ్ళు అంటండి, తాటికళ్ళు కాదు, జీరుగు కళ్ళు అట. ఈ గార్డెన్ అంతా కూడా ఇలాంటి కళాఖండాలు చాలా ఉంటాయండి. అన్నీ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇవి తయారు చేసిన వాళ్ళకైతే చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలండి. అసలు చాలా ఒరిజినల్గా ఉన్నాయి బొమ్మలు అయితే. ఇది మ్యూజియంకి ఎంట్రన్స్. అట్నుంచే లోపలికి వెళ్ళాలి, మ్యూజియం లోపలికి. ఇక్కడ చూసారా అసలు బొమ్మల మనుషుల అని మనకి అస్సలు తేడా తెలియదండి. అంత న్యాచురల్గా ఉంటాయి. చూసారా అసలు బయట కూడా ఇలాగే ఉంటారు కదా. చాలా అసలు న్యాచురల్ అంటే న్యాచురల్ అండి. చూడండి ఎంత బాగా, అసలు చాలా బాగున్నాయి కదా బొమ్మలు అయితే. చూడండి హెడ్ మసాజ్ చేసినట్టు అప్పట్లోనే ఇలాగే చేయించుకునేవాళ్ళు కదా, ఇంటికి వచ్చి చేసేవాళ్ళు కదా. హెడ్ మసాజ్ అయినా లేకపోతే హెయిర్ కట్ అయినా అలా ఇంటికి వచ్చే చేసేవాళ్ళు కదా. చూడండి ఇల్లులు కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఆ పెంకుటిల్లులు, కమ్మలిల్లులు, వాళ్ళ పనిముట్లు కానివ్వండి అన్నీనండి చాలా అసలు న్యాచురల్గా ఉన్నాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా. ఇది పనసకాయలండి, పనస చెట్టు. మీ పిన్ని గారు పిలుస్తున్నారండి, మీ పిన్ని గారు పిలుస్తున్నారు. తిరగాలి. మామిడి తోరణాలు కడుతున్నారు అనుకుంటా. ఇవి చూడండి జల్లెడ, ఇవన్నీ పాతకాలం నాటి వస్తువులు. నీళ్ళు నిల్వ చేసే ఆనపకాయ అటండి అది. ఆనపకాయని నువ్వు అందులో నీళ్ళు నిల్వ చేసేవాళ్ళంట. అంటే నీళ్ళు
వేసుకుంటారు. అది బాటిల్. ఈ ఇల్లు ఎంత బాగుందండి, హౌస్ ఎంత బాగుందో, గ్రేట్. పాతకాలం నాటి ఇల్లులు ఇలా ఉంటాయంటే చాలా గ్రేటే, చాలా బాగుంటాయి. ఇవి చూసారా, ఒడ్లు దంచడము, రోకలి రోళ్ళతోటి పప్పులు అవి విసిరేవాళ్ళు కదా, చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడు వచ్చారు? బొమ్మ డాల్లా ఉంది. అయ్యో నిజం, డాల్. ఏంటి డాల్ దగ్గర ఫోటో తీసుకుందాం. గుడియా ఫెస్టివల్ డ్యాన్స్కి మేకప్ అవుతున్నారు. బుట్టలు కుండలు ఇవన్నీ తయారు చేస్తారు. అప్పట్లో ఇలా తయారు చేసేవారు. ఇవన్నీ పనిముట్లు ఎలా తయారు చేస్తున్నారు. ఇదిగో అరుగుల మీద కూర్చొని తీర్పిస్తారు కదా పెద్ద మనుషులు. మ్యూజియము చూడవలసిన ప్లేస్ ఇదైతే కంపల్సరీగా, చాలా బాగుంటుంది. బొమ్మలు అయితే నిజంగా ఒరిజినల్గా ఉంటాయండి, సేమ్ మనుషుల్లాగే ఉంటాయి. చూడలేని వాళ్ళకి ఇంకా థ్రిల్లింగ్ ఉంటుందండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ బొమ్మలను చూస్తే. ఒక నిమిషం మామూలుగా అలాగా. మొత్తం మ్యూజియము ఇంకా గార్డెను అంతము కూడా మేము చూసి ఫుల్ చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాం మా పాప నేను. ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో చూడండి మా వాళ్ళు. వెళ్ళండి మీరు కూడా. మ్యూజియం అంతా చూసాం కదండి. ఇప్పుడైతే బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. పద్మాపురం గార్డెన్స్ అంటారు. దీనికైతే ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్, పిల్లలకైతే 25 రూపీస్. ఈ గార్డెన్లోని మొత్తం అంతా గ్రీనరీ అండి. ఇలాంటి కళాఖండాలు కూడా ఉంటాయి. చూసారా ఎంత బాగుందో కదా. ఆవిడ ఒక చంటి బిడ్డను ఎత్తుకుంటూ అలా గొడుగు కింద నించున్నట్టు చాలా న్యాచురల్గా ఉందండి. అసలు ఒరిజినల్ పిక్చర్స్ లాగా ఉన్నాయి. ఎంత బాగున్నాయో. ఇది వరకు మేము వైజాగ్లో ఉద్వుద్ తుఫాన్ అది వచ్చింది కదండి, ఆ తర్వాత మేము వెళ్ళాము. ఈ చెట్లన్నీ పడిపోయి ఉన్నాయండి. అప్పుడైతే చాలా అసలు ఏమీ బాగాలేదు గార్డెన్ అయితే. అప్పుడు మేము వచ్చేటప్పుడు అన్ని చెట్లు కూడా పడిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే బాగా మళ్ళీ దాన్ని బాగా డెవలప్ చేశారండి ఈ గార్డెన్ అయితే. ఎంత పెద్ద చెట్టు. ఈ చెట్టు ఎక్కగలరండి మీరు? వద్దు, చాలా పెద్ద చెట్టు. తర్వాత మా వారు నేను ఇలా వీడియో తీయించుకున్నాం. మా పాప తీసింది వీడియో. ఇక్కడ బొటానికల్ గార్డెన్ మొత్తం అంతా చూసిన తర్వాత ఇప్పుడు రణజిల్లేడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కట్కి వాటర్ ఫాల్స్ కన్నా ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు మనం ఎక్కువగా నడనవసరం లేదండి. మన కారు అక్కడ కిందనే పార్క్ చేసి మనం మామూలుగా వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకేమీ ఇంకా టికెట్ ఏం తీసుకోరు. ఇక్కడ ఇదిగో చూసారా అంత బాగుందో కదా వాటర్ ఫాల్స్. Hey!
కటికీ వాటర్ ఫాల్స్ కన్నా ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుందండి. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము ఈ అరకు టూర్ని. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.